హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. అమ్మఒడి అయితే అందింది, రైతు భరోసా అందింది, కొన్ని ఇంకా సంక్షేమ ఫలాలు అందినాయి. బాగుంది. మరి ఇక్కడ ఈసారి కళ్యాణదుర్గంలో రంగయ్య గారు ఉన్నారు, అటు నుంచి సురేంద్ర బాబు ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయి ఎక్కువ? ఇక్కడ వచ్చేసి సురేంద్ర బాబు గారు నోటుతో పరిచయం అయ్యారు. రంగయ్య సారు పరిపాలన అభివృద్ధి పనుల్లో అయ్యా. మరి ఈ రోజుల్లో కావాల్సిన నోటే కదా. నోటు ఉంటేనే అందరూ మాట్లాడేది. నోటు ఉంటే నోటు వరకు అయితే ఇక్కడ జనాలు అంతా తీసుకోవాలి. ఓకే, మరి కళ్యాణదుర్గంలో ఈసారి ఫైట్ ఎలా ఉంటది? టీడీపీకి ఈజీగా ఉంటుందా, వైసీపీకి ఈజీగా ఉంటుందా? వైసీపీకి ఈజీగా ఉంటదండి. ఈజీగా ఉంటుంది. చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? సార్ రంగయ్య అని ఇంకొంచెం బాగుంది సార్, ఎందుకంటే మా బోయేపు కాబట్టి. రంగయ్య గారు ఎమ్మెల్యే అంటారు. సీఎం ముఖ్యమంత్రి సీఎం జగనే. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అది అభిమానం అనేది మాకు ఇదే ఉంది. ఓకే సార్, ఏపీలో చంద్రబాబు గారు ఎందుకని? ఉండదు సార్, ఉండే పొజిషన్ అట్లే కదా సార్. మీకు తెలియకుండా కాదు కదా సార్, తెలిసింటే మనం కొంచెం. కళ్యాణదుర్గంలో సురేంద్ర బాబు గారు వస్తారు సార్. టీడీపీ వస్తుంది సార్, ఎవరున్నా టీడీపీ వస్తుంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారా? అవుతారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? బాగుంది. అమ్మఒడి 18,000. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? బాగుంది. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? జగన్ రావాలి. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? నచ్చింది. నవరత్నాలు బాగా. ఇంకా అంతా బాగుంది. ఈసారి సెకండ్ టైం ముఖ్యమంత్రి అవుతారంటారు ఆయన? అవ్వచ్చు. కళ్యాణదుర్గంలో కూడా అవుతారు. ఎవరు వస్తారు? రంగయ్య గారు. బాగుంటది. చంద్రబాబు గారు ఎందుకని? పరిపాలన ఏం బాగాలేదండి. పరిపాలన ఏం బాగాలేదా? అంటే ఒక్కొక్క కుటుంబానికి 1,00,000-2 లక్షల బట్టన్ ద్వారా వేసని చెప్తున్నారు. ఏం ఆయన ఇచ్చిండేది 61,000 ఇచ్చినాడా? 61,000 ఇవ్వలేదు ఆయన. ఓకే, 10,000 ఇచ్చి 61,000 అని ఇచ్చాడు. ఆ పరిపాలన ఏం పరిపాలన అంటే నచ్చలేదంటారు మీకు? నచ్చలేదు పరిపాలన అసలు. ఓకే, మరి కళ్యాణదుర్గం ఎవరు వస్తారు ఈసారి? కళ్యాణదుర్గం సురేంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? తెలుగుదేశం. ఎందుకని? అన్ని పథకాలను పెట్టినారు. సో తెలుగుదేశం వస్తే బాగుందంటారా? జగన్ గారి పరిపాలన నచ్చలేదు మీకు? జగన్ పరిపాలన నచ్చింది. యాదనకాయలు ఏమో దేవుని మొక్కేస్తారు. అప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన బాగుంది. ఈసారి సెకండ్ టైం సీఎం అవుతారంటారా? మీ పేరు? అయ్యే ఛాన్స్ ఉంది. జగన్ గారు ఇక్కడ కళ్యాణదుర్గంలో ఎవరు వస్తారు? తల రంగ రావచ్చు. రంగయ్య రావచ్చు. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? అమ్మఒడి ఇచ్చినారు, చేదోడు ఇచ్చింది, మళ్ళీ రైతు భరోసా అన్ని పర్లే బాగానే వచ్చింది. ఓకే, ఉషశ్రీ చరణ్ గారిని ఎందుకు మార్చారంటారు? ఆమె అంతగా లేదు, ఇంప్రూవ్ లేదు ఇక్కడ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకని? లేదు, అంత హుషారాన్ని అంత చేయలేదు కదా. ఓకే, హుషారాన్ని చేయలేదు. అందుకోసం ఏమీ చేయలేదు. రంగయ్య గారికి ఇచ్చారు కదా. ఎవరికి? వైసీపీ. సారీ, అతనిది ఏం తెలుసు మాకేమో తెలియదు. సురేంద్ర బాబు ఉన్నారు కదా. సురేంద్ర బాబు ఇచ్చినారంట, వచ్చే అవకాశం ఉంది అనుకుంటాను. వచ్చే అవకాశం ఉంది. మరి చర్మం వస్తే లో పర్సన్స్ ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ బతుకుతారు. ఈ జగన్ వస్తే గిన లేనిపోని పథకాల దానికోసము జనాలతో పీడించుకొని ఇది చేస్తుంటాడు, దోచుకుంటుంటాడు ఎక్కువ. అదే టీడీపీ రావాలంటారు. టీడీపీ వస్తే పోయిన గతంలో ఎట్లా ఉందో ప్రభుత్వము నెక్స్ట్ కూడా అట్లే ఉంటుంది. ఏదో బీద జనాలు బతుకుతారు. ఇక్కడ కళ్యాణదుర్గంలో ఈసారి సురేంద్ర బాబు ఇచ్చారు కదా టీడీపీ నుంచి, గెలిచే అవకాశం ఉందేనా? గెలిచే అవకాశం అంటే ఒక 60% ఉంది సార్. 60% ఉంది, ఎందుకంటే కొత్త పర్సన్ కదా. సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? టీడీపీ. ఎందుకని సార్? ఆయన ఉంటే ఏదైనా అభివృద్ధి జరుగుతుంది. ఈ నుండి ఏం చేసినాడు? ఏం చేయలేదన్నారా? ఏం 20 ఏళ్ళు వెనక్కి పోయింది అంతే. ఓకే, మరి సార్ ఇక్కడ కళ్యాణదుర్గం నుంచి టీడీపీ నుంచి సురేంద్ర బాబు ఇచ్చారు కదా. 100% 30 నుంచి 40,000 మెజార్టీతో గెలుస్తాడు ఆయన. ఓకే, బాగుంటది.
ఐ థింక్ టీడీపీ. టీడీపీ ఎందుకని? టీడీపీ అయితే మంచిగా చేస్తుంది. టీడీపీ బాగా చేస్తుంది అంత. బాగా చేస్తుంది. జగన్ గారు చేయలేదా? జగన్ గారు చేయలేదా? చేయలేదు. మరి ఇక్కడ ఎవరు వస్తారు? టీడీపీ ఇచ్చారు కదా, టీడీపీ సురేంద్ర బాబు చేశాడండి. వస్తారంటారు ఆయన? ఖచ్చితంగా వస్తారు. ఓకే, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? లోకేష్ గారు. ఎందుకని? మన జగన్ అయితే చాలా ఇబ్బంది పెట్టినారు, లోకేష్ రావాలని కోరుకుంటున్నారు. మరి కళ్యాణదుర్గం ఎవరు వస్తారు? కళ్యాణదుర్గం సురేంద్ర రెడ్డి రావాలని కోరుకుంటున్నాం. సురేంద్ర బాబు, సురేంద్ర రెడ్డి. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఈ ఎలక్షన్ కూడా టీడీపీ. ఎందుకని సార్ టీడీపీ? మనకు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ కంచుకోట. ఓకే, సో టీడీపీ అయితే బాగుంటుంది అంటారు అయితే? అనుకుంటున్నారు. ఓకే, మరి ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? అది వాళ్ళ ఒపీనియన్. అది కళ్యాణదుర్గం అయితే టీడీపీ వస్తుంటారు అయితే. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని? అంటే టీడీపీ ఇప్పుడు ఉండే దాంట్లో కరెంట్ బిల్లులు ఇవన్నీ చాలా రేట్లు ఎక్కువైపోయినాయి కదా సార్, టీడీపీ వస్తే కొద్దిగా బెటర్ ఉంది. ఓకే, అంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బెటర్ అదే, అంటే పథకాలు బాగున్నాయి కానీ రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా. ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? ఖచ్చితంగా. కళ్యాణదుర్గంలో సురేంద్ర బాబు వస్తారా, రంగయ్య గారు వస్తారా? సురేంద్ర బాబు వస్తారా? టీడీపీ. ఎందుకని? అంటే పోయినసారి దానికంటే కొద్దిగా ఏమైనా చేస్తారు వితౌట్ క్యాపిటల్ అసలు ఇంకేం ఉండదు కదా, దానితో జాబ్ వర్కింగ్స్ కూడా ఇక్కడ ఏం లేవు, అంతా కలిసిపోతుంది. దానికి రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారు? అమరావతి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే అంటే ఈ కళ్యాణదుర్గానికా లేకపోతే స్టేట్ కి అయితే చూసాం, మాకైతే బాబాయ్ మేలు అనిపిస్తుంది. కళ్యాణదుర్గంలో ఆయన గురించి తెలియదండి, కొత్తగా ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఆయన కన్స్ట్రక్షన్ దాని గురించి తెలుసు కానీ రాజకీయంగా అంటే అతనికి తెలియదు కదా, ఆయన ఎక్స్పీరియన్స్ మనం చూడలేదు కదా. మనకి ఇంతకు ముందు ఆయన రఘువీర్ రెడ్డి ఉండేవాడు, మంచిగా చేశాడు, 5 ఏళ్ళైనా మంచిగా చేశాడు. అలా ఈ ఊరికి మంచి చేసే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే పర్లేదు అంతే, వాళ్ళే అని కాదు వీళ్ళని కాదు. ఏపీలో అవస్థ బాగుంటది, జగన్ వస్తే బాగుంటది అనుకుంటాం. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మా బీద వాళ్ళకి ఏడు వచ్చినా బాగా అందిస్తున్నాడు, ఎవరో కొంట్లో వాళ్ళకి వస్తుండవి, ఇంటి ముందు తెలుగుదేశం పద్ధతిలో ఉన్నాడు, జలముక్క కారకులు పెట్టి గొంచుకాళ్ళు పెట్టి వాడికి ఎవరు పనకపోతే వాళ్ళకి పని చేసేవాళ్ళు ఇప్పుడు అట్లేదు కదా, డైరెక్ట్ గా మన అకౌంట్లోకి వస్తావి, ధైర్యంగా కూడా తీసుకుంటారు. అట్లా ఇప్పుడు ఈ ఊర్లో కొత్త ఇల్లు కట్టినాడు, ఎవరు కట్టినలేదు అట్లా, ఎక్కడ ఇల్లు అన్నీ కూడా ఇక్కడ కట్టినాడు, 2000 ఇల్లు ఒక్కతానే ఊరు. అట్లా కొత్తగా చేస్తే కొత్తగా ఇవ్వాలి కానీ పాత వేయించుకుంటే చెప్పుకట్టిపోతే అదే దీనికి ఏం బాగుంటది అంటే సొంతంగా వాళ్ళకి అకౌంట్లోకి వస్తే బాగుంటది అనుకుంటారు. మరి కళ్యాణదుర్గంలో ఈసారి రంగయ్య గారికి ఇచ్చారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి ఏమో సురేంద్ర బాబుకి ఇచ్చారు. 6 భాగాలు ఉంది, ఇంకా 3 భాగాలు ఉంది కదా, 3 భాగాలు ఉంది కదా. ఇంకా అదే ఇక్కడ 3 ఉన్నారు పోటీలు దానికి ఇంకా రాలే. టీడీపీ వచ్చే అవకాశం ఉంది, వైసీపీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ 3 భాగాలు ఉంటే వైసీపీ వస్తుంది, సరే వస్తాడు. ఆయన ఏమంటే ముందు కూడా ఎంపీ ఉన్నాడు కదా, చేసినాడు కాబట్టి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి కాకున్నట్ల చంద్రబాబు నాయుడు ఈసారి మార్పు కోరుకుంటున్నాము. జగన్ కాకుండా చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆయన పాపం ఓన్లీ అంటే సంక్షేమం ఉంది, అభివృద్ధి అయితే లేదు. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. అభివృద్ధి కావాలి మీకు? యువతకు నిరుద్యోగిత చాలా పెరిగిపోయింది, ఇటువంటి అంటే ఏవి రాలేదు, ప్రాక్టీస్ కానీ ఇంకోటి చంద్రబాబు గారు వస్తే చేస్తాడని అక్కడ నమ్మకంతో ఉన్నాము. బాబు గారు వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయంటారా? అదే ఉద్యోగాలు ఒకేసారి కాకుండా కొద్దిగా కంపెనీస్ గానీ రావడానికి ఛాన్స్ ఉంటుందని సార్ నమ్ముతున్నాము. మీ ఒపీనియన్ ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ పరిపాలన బానే ఉంది, పర్వాలే, నాట్ బ్యాడ్ నాట్ గుడ్. ఓకే, ఈసారి వచ్చే అవకాశం ఉందంటారు ఆయన? ఈసారి కష్టమే వ్యతిరేకత ఉంది. ఏ విధంగా అంటే సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వలేనని ఇస్తున్నారు కదా ఆయన? సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వలేనంత ఇవ్వచ్చు కానీ అది అందరికీ అందడం లేదు.
అందట్లేదంటారా? అందడలేదు. ఓకే. సో ఈసారి మరి కళ్యాణదుర్గంలో వైసీపీ నుంచేమో రంగయ్య గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచేమో సురేంద్ర బాబు గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ అంటారు? ఎక్కువ భాగం సురేందర్ గెలిచే అవకాశాలే ఉన్నాయి. సురేందర్ గారు ఎందుకంటానంటే ఆయన మీద ఏమంటున్నారంటే జనాలు పల్లెల్లో ఆడాడ విచారణ చేస్తే ఏదో కాలువకి నీళ్ళు ఇస్తారనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మ్యాటర్ మీద ఆయనకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఆయనకి ఇస్తా ఉన్నారు. అంటే ఆయన గెలిస్తే ఈ భూగర్భ జలాలన్నా కొంత ఏదో రైతుగా మేము బాగుపడతాము అనేటువంటి ఆలోచనతో ఎక్కువ భాగం ఆయన మీద మక్కువ చూపుతా ఉన్నారు. రంగయ్యకి ఏమంటే వ్యక్తిగతంగా మంచివాడు అంటున్నాను, వ్యక్తిగతంగా ఆయనకి ఉంది. కేవలం దీన్ని మాత్రమే చేస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఏపీలో? సార్ ఎవరు వస్తారు ఏం అనేది దానికంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పథకాలు చాలా ఎక్కువ అయిపోయినాయి. పథకాలు అనేటివన్నీ ఏంటంటే వాళ్ళ సొంత ఆస్తులు అమ్మేమి పథకాలకు ఎవరు పెట్టారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ప్రభుత్వాలు ఏవైనా కూడా పథకాలు అనేటివి ఏంటంటే ప్రజలకు ఏం అవసరమో వాటి వరకే చూసుకోవాలి. అనవసరమైన పథకాలు ఈ ప్రభుత్వంలో చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. అదే విషయం. ఇంకోటి ఏంటంటే ఈ రైతులకు సంబంధించింది మనం ఫర్టిలైజర్ ఎరువులు అనేటువంటివి చాలా భూసారం తగ్గిపోయి అవి కెమికల్ ఎక్కువ అవుతుంది. వాటి గురించి ఆలోచించట్లేదు కానీ వేస్ట్ పథకాల పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అది ముఖ్యంగా ఏంటంటే భూమి చాలా నిస్సారం అయిపోయింది. వాటిని ప్రతి మండలానికి ఒక 5 గవర్నమెంట్ పశువులు అలాంటివి శాలలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఏదో రైతులకి ఉచితంగా ఎరువులు సప్లిమెంట్ చేసి అట్లాంటి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలు ఉంటే బాగుంటది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా వేస్ట్ పథకాల పైన దృష్టి పెట్టకూడదు. మేనిఫెస్టో కూడా ఎక్కువ పథకాలు రిలీజ్ చేయకూడదు. వాస్తవంగా ప్రజల్ని దోసుకొని మళ్ళా పెంచడం వల్ల ధరలు అనేటివి విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని చూసుకొని పథకాలు అనేటివి తగ్గించుకొని ప్రజలకు ఏం అవసరమో వాటినే పెట్టుకోవాలి. మన ఆదాయాన్ని పెంచుకోవాలి తప్ప ఆదాయాన్ని అప్పుల్లో పెంచుకుంటున్నారు అనమాట. అది చాలా రాజధాని కంటే ఫస్ట్ అభివృద్ధి చేయాలి. రాజధాని అనేది ఎక్కడ కేంద్రీకృతం కావాలనేది ప్రజాభిప్రాయాన్ని సమీకరించుకుంటే బాగుంటుంది అనమాట. ఇది రాజకీయం మనం వాళ్ళు పరిపాలన చేయాలని ప్రజలు ఎన్నుకుంటే ఇష్టానుసారంగా నేను 3 పెడతా ఇంకో 4 పెడతా అనుకుంటూ పోతే బాగుంటది అనమాట. చెప్పండి సార్, ఏపీలో ఏ ప్రభుత్వం బాగుంటది? వైసీపీ వస్తే బాగుంటుంది. వైసీపీ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? వచ్చింది అన్ని నవరత్నాలు బాగా అభివృద్ధి అన్ని వచ్చినాయి. ఓకే, ఇక్కడ ఈసారి ఎమ్మెల్యే గారు అభ్యర్థి ఇచ్చారు కదా, ఎవరు? తల రంగయ్య గారా? తల రంగయ్య. ఇక్కడ టీడీపీ నుంచి ఏమో సుధీర్ బాబు, ఏం పేరు? సురేంద్ర బాబు. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? ఎవరు? రంగయ్య గారు. సరే కళ్యాణదుర్గంలో ఎవరు వస్తారంటారు? టీడీపీ సురేంద్ర బాబు వస్తాడు. సురేంద్ర బాబు ఎందుకని? ఆయన అభివృద్ధి బాగా చేస్తారు కాబట్టి. జగన్ గారు చేయట్లేదు అంటారా? ఎవరు చేస్తున్నాడు కానీ ఎట్లుందంటే పరిస్థితి ఇప్పుడు అన్ని పథకాలు ఇస్తున్నాడు కానీ రోడ్లు బిల్డింగ్లు ఇట్లా చాలా నిరాశ ఉండదు. ఇప్పుడు వచ్చేసి సో ఈసారి టీడీపీ వస్తుంటారు అయితే వస్తాం ఈసారి పక్క. ఓకే, ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటదమ్మా? జగన్ గారు రావాలా, చంద్రబాబు రావాలా? జగన్ రావాలా అంటారు కొంతమంది. మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు. ఎందుకనమ్మా? చంద్రబాబు వస్తే రైతులకి అంతా బాగుంటదని. రైతులకి బాగుంటదనా? ఇప్పుడు బాగోలేదా? ఇప్పుడేం బాగలేదు రైతులకి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఈసారి వస్తారంటారా? వస్తారు. ఎవరు ఈసారి వచ్చింది ఇక్కడ కళ్యాణదుర్గంలో? తల రంగయ్య వస్తున్నా. తల రంగయ్య. ఓకే, టీడీపీ నుంచి సుధీర్ బాబు ఇచ్చారు కదా, ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? ఇద్దరు సరిసమ ఊరవరే ఉంటుందా? ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఈసారి ఎవరు వస్తే బాగుంటది? బాబునా? ఎందుకని? కొంచెము మనిషికి కొంచెం న్యాయం చేస్తారు సార్, అంతే. న్యాయం చేస్తారా? జగన్ గారు చేయట్లేదు న్యాయం? జగన్ గారు చేయట్లేదా? చేస్తారు సార్, అందరూ చేశారు. కాకపోతే కొంత బాబు ఎక్కువ చేస్తారా? ఏమంటే కొంచెం గిల్లాట్లు ఉండవు సార్. ఏపీలో వస్తే బాగుంటది? ఈ చంద్రబాబు నాయుడు వచ్చే బాగుంటది సార్ మాకు ఇప్పుడు. ఎందుకని? చేస్తాడు ఏమన్నా లేకున్నా సార్. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందండి 5 years? 5 years జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? 5 years ఏం లేదు సార్ పరిపాలన ఏం లేదంటారా? ఓకే, మరి ఈసారి కళ్యాణదుర్గంలో టీడీపీ నుంచి సుధీర్ బాబు గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ నుంచి ఏమో రంగయ్య గారు పోటీ చేస్తున్నారు. ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? సుధీర్ బాబు చూస్తున్నాము. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటారు?
ప్రభుత్వం మారితే బాగుంటది అంతే. మారితే బాగుంది. ఎందుకని? ఏం చేశాడు? నిరుద్యోగులు దగా చేశాడు. యాజ్ ఏ పార్టీలకు అతీతంగా కానీ నిరుద్యోగులకు చాలా ఒక్క నోటిఫికేషన్ ఉండాలి. ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారగా ఇప్పుడు ఫిల్అప్ చేస్తున్నాడు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ ఏవి సఫిషియెంట్ గా ఫిల్ చేయట్లేదు. హడావుడిగా పెట్టాడు టెట్ కానీ డిఎస్సి కానీ. ఈ గవర్నమెంట్ లో అయితే నిరుద్యోగులతో పూర్తి వ్యతిరేకతంగా ఉంది. డబ్బు పరంగా కావచ్చు, గెలవచ్చు కానీ నిరుద్యోగులు అయితే బాగా కోపంగా ఉన్నారని నా అభిప్రాయం. మరి రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 అయితే బెటర్, 1 అయితే బెటర్ అంటారా? రాజధాని ఇప్పుడు ఆయన ఫామ్ లో దక్షిణాఫ్రికా ఫెయిల్యూర్. ఆయన ఒపీనియన్ దక్షిణాఫ్రికాలో 3 క్యాపిటల్స్ అని అది ఫెయిల్యూర్. మేబీ ఒకటి ఉంటేనే మీరు. మరి ఇక్కడ వైసీపీ నుంచేమో తలారి రంగయ్య గారు పోటీ చేస్తారు, టీడీపీ నుంచేమో సుధీర్ బాబు గారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? గెలిచే అవకాశాలు అయితే డబ్బు పరంగా ఆయన బలవంతుడని ఆయన ఒక టాపిక్. రంగయ్య చదువుకున్నాడు. ఇంకొక థర్డ్ పార్టీ వస్తే బలంగా ఏ వాళ్ళు అయితే ఓట్లు లాక్కుంటారో వాళ్ళ మీద ఒపీనియన్. ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఈసారి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని అడుగుతున్నాడు. జగన్ అయితే బాగా. జగన్ అయితే బాగా. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది పరిపాలన మీకు బాగా? 2 లక్షలు తిన్నా. 2 లక్షలు తిన్నారు. ఏ విధంగా? రుణమాఫీను, 45 ఏళ్ళ దుడ్లు, అమ్మవాడే 2 లక్షలు తిన్నా. సార్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా ఇట్లా చాలా బీదోళ్ళకి చాలా మంచి జరిగింది సార్. యా గవర్నమెంట్ లో కూడా జరగలేదు, నేరుగా మా అకౌంట్ లకి వస్తుండే. ఇక్కడ రంగయ్య సార్ మంచి వ్యక్తి, చదువుకున్నాడు, ఎంపీగా ఉన్నాడు, సారే గెలిచవచ్చు. డబ్బులైతే ఆ పక్క దండుగుండే, అయినా ప్రజలు మంచి వ్యక్తి, పర్వాలేదని. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో ఎవరు వస్తే చంద్రబాబు వస్తే బాగుంది అనుకుంటా. చంద్రబాబు గారు ఎందుకని? రాష్ట్రం అభివృద్ధి కావాలి కదా. రాష్ట్ర అభివృద్ధి కోసం అని జగన్ గారు చేయట్లేదు అంటారు అభివృద్ధి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు. అవును. ఎందుకని? ఎందుకంటే సార్ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఆయన ప్రతి ఒక్క పేదవాని కుటుంబానికి కానీ ధనికుల కుటుంబాలకు కానీ మంచి మేలు చేశారని అనుకుంటున్నాను సార్ నేనైతే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో మధ్యవర్తిత్వం లేకుండా సంక్షేమ పథకాలు అందించినటువంటి గంట జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అనుకుంటున్నాను సార్ నేనైతే. మరి కళ్యాణదుర్గంలో రంగయ్య గారు సార్ పోటీ చేస్తున్నారు, టీడీపీ నుండి సుధీర్ బాబు గారు. సుధీర్ బాబు అనేటువంటి వ్యక్తి జెండా మోసినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా మోసింది లేదు. ఆయన జెండా కూడా నెత్తిని పెట్టుకున్నటువంటి వ్యక్తి కాదు. కేవలం డబ్బు రూపేణా ధనవంతుల యొక్క దీంతో. ఇప్పుడు మామూలుగా పల్లెటూరులో ఏమంటారంటే పోవలే దుడ్డుంటే సంపాదించుకుంటాం మేము, పోవాయా కానీ ఎటువంటి పదవైనా నా దగ్గరకు వస్తుంది, ఏమైనా నేను చేసుకుంటాను అనేటట్లు ఆలోచన చేసినారు. కానీ రంగయ్య అనేటువంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా ఒక సుపీరియెంట్ అధికారిగా ప్రజల ముందుకెళ్లి ఆయన సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఆయన పీడీగా ఉన్నప్పుడు కూడా ఎటువంటి సంక్షేమ పథకాలైనా కూడా ప్రవేశపెట్టినారు. ఏ ప్రభుత్వం అయినా కూడా పెట్టినా కూడా ఆచరించాల్సిన విధి విధానాలు ఆయనకు పైన ఉంటాయి. కాబట్టి రంగయ్య అయితే ఒక కమర్షియల్ కాకుండా ఒక దాన్ని ఏమంటారంటే సార్ పేదల్లో ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం కథ అని దగ్గరుండి తెలుసుకునేటువంటి వ్యక్తి. ఆయన సంక్షేమం అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, లేకపోతే సాగు, జల అన్ని రకాలుగా ఆయన చేస్తారనే ఒక ఆలోచన మాకుంది. రంగయ్య గారు అయితే ఎమ్మెల్యేగా గెలుస్తారనే ఆలోచనతో నాకుంది. ఇప్పుడుతో ధనబలం కాదు అభివృద్ధి ముఖ్యం అంటున్నారు. ఇప్పుడు సురేంద్ర బాబు, అలిమినేని సురేంద్ర బాబు అంటున్నారు. అలిమినేని సురేంద్ర బాబు అనేటువంటి వ్యక్తి ఎవరికీ తెలియదు, ఈ నియోజకవర్గంలో ఎవరికీ తెలియదు. ఉన్న హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు మాత్రమే తెలుసు. ఎందుకంటే వాళ్ళు రానున్న 40 సంవత్సరాలు 83 నుంచి పార్టీ నడిపిన వ్యక్తి హనుమంతరాయ చౌదరి. గత 10 సంవత్సరాల నుంచి పార్టీని బలోపేతం దిశగా గ్రామీణ ప్రాంతాల యువకులను కూడా బలోపేతం చేసిన వ్యక్తి ఉమామహేశ్వర నాయుడు. కేవలం డబ్బు అనేటువంటి దాన్ని ఏమంటారు సార్ మీరు నాకు తెలియదు కానీ ఒక పార్టీ ఫండ్ 50 కోట్లు ఇచ్చినారు, 100 కోట్లు ఇచ్చినారు మేము చూడలేదు. అది క్వశ్చన్ మార్క్ వేసుకుని పార్టీ ఫండ్ ఇచ్చినారు కాబట్టి ఆయనకు సురేంద్ర బాబుకి ఇచ్చినారు. సురేంద్ర బాబుకి రేపు పొద్దున్న ఈ రోజు వైసీపీలో కూడా ఫండ్ తీసుకుని టికెట్లు ఇవ్వరు కదా, ఎవరైనా ఏ పార్టీ అయినా టికెట్లు ఫండ్ తీసుకుని ఇస్తారు కదా టికెట్లు అని మీరు అనుకుంటున్నారు సార్.
వైసీపీ పార్టీలో దాదాపు ఇప్పటికి 13 నుంచి 14 సంవత్సరాలు నిన్నటికే పడింది. 14 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలు వాళ్ళ కుమారులు కూడా ఇట్లే చేస్తారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనే ఒక ఆలోచనతో పివి రంగారెడ్డి కూడా మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు చరణ్ గారిని, చరణ్ గారిని రామచంద్ర రెడ్డి గారిని ఎందుకు మార్చారు? సరిగ్గా చేయలేదు కదా. ఎందుకు చేయట్లేదు? ఆయన కూడా గత రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన కూడా పార్టీలో ఉన్నాడు కదా. ఎందుకు చేయట్లేదు? చెప్పండి మీరు. ఎందుకు చేయట్లేదు అంటే కేవలం ఒక భార్య మాటలు వింటాడనే ఉద్దేశంతో, ఒక భార్య అంటే ఏమంటాడు, పిల్లల పెత్తనం ఎక్కువైంది అనే ఆలోచన. ఇక్కడ ఏమీ లేదు సార్. రంగయ్య గారు ఎడ్యుకేటెడ్ పర్సన్, అందరినీ సమన్వయంతో పరుస్తారు. ఎవరిది కూడా ఏమీ లేదు. ఒక పేద ప్రజానికం కూడా ఎవరు మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఆయన దగ్గరకు తోలుకెళ్ళాడు. డైరెక్ట్ ఏదన్నా ఉన్నా కూడా మీరే రండి, నా దగ్గరికి మీరే మాట్లాడండి అనే ఆలోచన ఉంది. ఇక్కడ అలా కాదు. ఇప్పుడు సురేంద్ర బాబు అనేటువంటి వ్యక్తి అడుగుతుంది ఉషాశ్రీ చరణ్ గారికి ఎందుకు ఇవ్వలేదు? ఉషాశ్రీ చరణ్ గారు ఎవరో మాకు తెలియదు సార్. సీరియస్ గా ఆయన నిలబడి ఉంటే మేము చూపిస్తాం మా ప్రతాపం కూడా. లాస్ట్ టైం గెలిచారు, దండుకున్నారు. పుట్టపర్తికి ఇక్కడ ఉంటే మీరు నీతి నిజాయితీ వల్ల కాదా అనేది నియోజకవర్గ ప్రజలు తెలిపేవారు. అవునా కదా సార్? నేను కాదు చెప్పది, నియోజకవర్గ ప్రజలే ఉషాశ్రీ చరణ్ మంచోళ్ళ కాదని చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజు ఉమామహేశ్వర నాయుడు, హనుమంతరావు చౌదరి గురించి బాధపడుతున్నారు. నేను కూడా వైసీపీ పార్టీనే. కాకపోతే ఎప్పటికైనా వాళ్ళకి ఎందుకు బాధపడుతున్నా పార్టీని బలోపేతం చేస్తున్నారు. అటువంటి వాళ్ళకి కాకుండా టికెట్ ఒక ఏదో డబ్బు మూటలతో, ధనం మూటలతో వచ్చిన వాళ్ళకి ఇచ్చినారు అని ఒక ఆలోచన బాధగా ఉంది, అంతే తప్ప మాకు ఏం కాదు సార్. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు. ఎందుకని? ఆయన ప్రజల మీద మమకారం ఉంది, పనులు బాగా చేస్తాడు. చేయట్లేదా? చేసినాడు, ఆయన చేసినాడు. రైతుని బాగా పరుచుకుంటాడు ఆయన చంద్రబాబు. కూడా ఇస్తున్నాడు, రైతు భరోసా ఇస్తున్నాడు కదా. రైతు భరోసా ఎప్పుడు ఇచ్చినాడు ఆయన? మోడీ మాత్రం 2000 ఇస్తాడు ప్రధాని. ఇతను ఎప్పుడో సారి ఇచ్చినాడు అంతే, 5000 రైతులకి. ఇంకా 5 సంవత్సరాలు ఎక్కడా లేదు. ఆయన అయితే ప్రతి సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తుండే చంద్రబాబు. ఎకరాకి 6000 ఇస్తుండే 5 years 5 సంవత్సరాలు. ఇంకా అతను ఆడవాళ్ళకి, మహిళలు బాగా సంఘాలు బాగా డబ్బు పంపిస్తుండే. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ లోన్లకు పంపిస్తుండే కోట్లు. అవి జగన్ వచ్చి 2 రద్దు చేశారు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకని? అభివృద్ధి కావాలంటే టీడీపీ రావాలి. అంటే జగన్ గారు చేయట్లేదు అభివృద్ధి? జగన్ గారు చేయట్లేదు. ఏముంది అభివృద్ధి? ఏం అభివృద్ధి ఏం లేదు. ఏం లేదంటారా? ఏమి లేదు. పథకాలు ఇస్తున్నారు కదా. ఏం ఆ పథకాలు ఎవరు అవసరం లేదు. ఒక ఇంటికి 1,00,000 2 లక్షలు వస్తాయని చెప్తున్నారు. 1,00,000 రూపాయలు తీసుకుంటే 10 లక్షలు దోసుకుంటాడు. ఏముంది? ఏమి లేదు, ఉపయోగం లేదు. మరి ఇక్కడ ఈసారి సుధీర్ బాబు గారు టీడీపీకి ఇచ్చారు కదా, ఆయన భారీ మెజార్టీ కలుస్తాడు. భారీ మెజార్టీ చెప్తుండే కదా. సురేంద్ర బాబు గెలుస్తాడు. మరి టీడీపీ, బీజేపీ, జనసేన కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? ఖచ్చితంగా. ఓకే, చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటది. చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకనంటే కొన్ని ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా ఇట్లాంటివన్నీ వదులుతా ఉండే ఆయన. ఈయన బ్యాంకుల కాడికి పోయేకే లేదు, ఏమీ లేదు. అది మెయిన్. రైతుల గురించి ఏది పట్టించుకోలే. ఏదో ఆటోల వాళ్ళకి, సాకులకి, మందులకి, ఇట్లా వాళ్ళకి అంతకి 10,000 ఇచ్చా. అది ఏం వాళ్ళు కూడా బాగుపడేది ఏం లేదు, ఖర్చులకి అంతే. ఇంకా మెయిన్ రైతులకి అంటే ఏది లేదు. రైతులు భరోసా ఇస్తున్నారని చెప్తున్నారు. రైతు భరోసా ఏంది వస్తుంది? 7,500 ఇచ్చే ఏంది వస్తుంది చెప్పు? 7,500 ఏం వస్తుంది? 2 మూటలు 20 మూటలు రావు. రైతులకి మార్చాలి, ప్రభుత్వం మార్చే బాగుంటది అంటున్నా. నా పద్ధతి అది అంతే. వైసీపీ నుంచి రంగయ్య గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి సుధీర్ బాబు గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? అంటే ఇంకా ఎట్లా చెప్పగలుగుతుంది, ఇంకా ఉంది కదా టైం ఉంది. సురేంద్ర బాబు అంటే ఆయన కూడా కొత్తగా వచ్చినాడు, రంగయ్య కూడా కొత్తగా వచ్చినాడు. ఉంటది. ఆల్రెడీ ఎంపీ చేశాడు కదా. ఎంపీ చేసా అంటే ఎంపీ చేసిన వాళ్ళు ఇటుకేమి అభ్యర్థులు రాలేదు. ఎప్పుడు వచ్చినారబ్బా? ఎంపీ అయినప్పుడు ఒక్కసారి కూడా రాలేదు. ఒకసారి వచ్చి ఆయన ముందే మొత్తం అంతా ఊడ్చుకుని పోయా, ఏమీ లేదు. అయ్యేది ఇంకా ఆడేరైనా కాలేజీ ఉండేటోడు కూడా 3 సార్లు వచ్చా. కొంతమంది ప్రతిపక్ష నాయకులు అడ్డుపడి అది కొద్దిగా మిగిలిచ్చా. అది పరిస్థితి. లేపాక్షి టీవీ చూస్తున్నాము. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు?
ఏపీలోనా టీడీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ ఎందుకని సార్? ఎందుకంటే వైసీపీ వల్ల మేము నిరుద్యోగులుగానే ఉన్నాము. ఓకే. మాకేమి ఉద్యోగాలు ఏం రాలేదు. 5 సంవత్సరాల నుంచి ఖాళీగానే ఉన్నాము, ఉద్యోగాలు లేక. డిఎస్సి కూడా ఇప్పుడు వదులుతున్నారు. డిఎస్సి స్టూడెంట్ అని నేను. ఓకే. డిఎస్సి ఇప్పుడే మొన్ననే టెట్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ 30 డిఎస్సి అంటున్నారు, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు డిఎస్సి కూడా జరుగుతుందో లేదో అనేది కూడా డౌట్ గా ఉంది. అందుకు ఓకే. మరి సార్ కళ్యాణదుర్గంలోని టీడీపీ నుంచి సుధీర్ బాబు ఇచ్చారు కదా, సురేంద్రబాబు గారు నాకు తెలుసు, ఉమామహేశ్వర నాయుడు అయితే తెలుసు. ఓకే. ఇప్పుడు సురేంద్రబాబుకి ఇచ్చారు. ఇప్పుడు ఏమో సురేంద్ర బాబు గురించి తెలియదు కానీ ఉమామహేశ్వర నాయుడు అయితేనే వచ్చే అవకాశం ఉందంటారు. టీడీపీ వైసీపీ? టీడీపీ అంటే నేనైతే ఉమామహేశ్వర నాయుడు అయితే వేస్తాను. ఓకే. అభ్యర్థి మార్చారు ఏరా ఒట్టు ఏరా? ఓకే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. మళ్ళీ వస్తారంటారా ముఖ్యమంత్రి? జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఈసారి వస్తారంటారా? వస్తారు సార్. రావాలనుకుంటున్నారా మీరు? రావాలనుకున్నాం సార్. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు బాగా? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? రాజధాని కట్టే ప్రభుత్వం వస్తే బాగుంటుంది. రాజధాని కట్టే ప్రభుత్వం. రాజధాని ఎక్కడ కావాలంటారు? రాజధాని ఎక్కడ కావాలంటారు? అమరావతి, కర్నూలా? అమరావతి. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? కాంగ్రెస్. జగన్ గారా? కాంగ్రెస్. షర్మిల గారు. అవును. ఓకే. ఎందుకంటే జగన్ పరిపాలన నచ్చలేదు మీకు? అట్లా కాదు కానీ నా ఒపీనియన్ చెప్తున్నా. మీ ఒపీనియన్ అయితే కాంగ్రెస్ రావాలంటారు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని సార్? ఆయన వల్ల అభివృద్ధి పొందిన ఆయన వస్తే. ఓకే. అంటే జగన్ గారు చేయట్లేదు అంటారా? చేసేవాళ్ళు చేసినాడు, అందరికీ చేయట్లేదండి. మీరు కళ్యాణదుర్గంలో ఎవరు వస్తా ఉంటారు? సురేంద్రబాబు గారు వస్తారు. సురేంద్రబాబు. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది కానీ బాగుందని చెప్పలేము, బాగాలేదని చెప్పలేము. యాక్చువల్ గా ప్రజాధనం అనేది ఆయన ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇస్తే బాగుంటది. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ గా అమౌంట్ ప్రజలకు వేయకుండా వేరే ఉపాధి కల్పించి ఆ విధంగా అమౌంట్ లబ్ధి చేస్తే బాగుంటదని నా అభిప్రాయం. సో మరి కళ్యాణదుర్గం నుంచి ఈసారి వైసీపీ నుంచి రంగయ్య గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి ఏమో సురేంద్రబాబు గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయంటారు? నాకు తెలిసిన ఐడియా ప్రకారం అయితే సురేంద్రబాబు గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రజా అభిప్రాయం ఎట్లా? రాజధాని 3 అయితే బాగుంటుందా, 1 అయితే బాగుంటుందా? యాక్చువల్ గా 1 ఉంటుంది. యాక్చువల్ గా జగన్ ఫ్యాన్ ని. ఆయన 3 రాజధానులు పెట్టడం వల్ల నేను ఓటు వేయలేకపోతున్నా. ఎలా అంటే మనకి వైజాగ్ పెట్టినా అనుకో, అనంతపురం డిస్టిక్ వాళ్ళు, చిత్తూరు డిస్టిక్ వాళ్ళకి వైజాగ్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది. 1 డే లో పోలేం, 1.5 డే పడుతుంది. అనంతపురం నుంచి పోవడానికి అంటే 1.5 డే పడుతుంది. అది కూడా ప్రశాంత్ ఎక్స్ప్రెస్ ఒక్కటే ఉంది. నేను అక్కడ వైజాగ్ లో 1 year ఉన్నా. అక్కడ నుంచి రావడానికి పోవడానికి చాలా ఇబ్బంది పడినా. అమరావతి మధ్యలో ఉంటారు, మిడిల్ లో ఉంటది. యాక్చువల్ మేము 5 years ఒకసారి వైజాగ్ వెళ్తాం సర్టిఫికేట్ రిన్యూవల్ చేయించుకోవడానికి. అక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ ప్రతిసారి వైజాగ్ వెళ్ళాం లేదు కదా, డబ్బేం ఓకే రాదు కదా మనం. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది ఈసారి? సార్ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది సార్. కాంగ్రెస్, షర్మిల గారు. ఓకే. ఏం నచ్చింది మీకు? అంటే జగన్ పరిపాలన నచ్చలేదా? అవును సార్. మరి టీడీపీ, జనసేన, బీజేపీ ఉంది కదా, అవేం నచ్చలేదు. అవేం నచ్చలేదు. కాంగ్రెస్, షర్మిల గారు కావాలి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఈసారి సెకండ్ టైం సీఎం అవుతారంటారా? ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ, జనసేన వస్తే బాగుంటుంది అనుకోండి. టీడీపీ, జనసేన. ఎందుకని అంటే జగన్ పరిపాలన నచ్చగా, లేకపోతే అభిమానం? జగన్ పరిపాలన నచ్చగా. ఏం నచ్చలేదు ఆయన పరిపాలన మీకు బాగా? నిరుద్యోగి అండి. నేను ఏదో పోయినసారి జగన్ వస్తే జాబ్ వస్తుందని ఓటేసినాను. మాకు ఏం ఆయన చేసింది ఏం లేదు, అందుకోసం మేము వద్దనుకుంటున్నాం. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నారు? టీడీపీ వస్తే మేలు అనుకుంటున్నాం. టీడీపీ వస్తే మేలు. ఎందుకని సార్? ఏముంది సార్, చెప్తారు కానీ ఏం చేయలేదు. అభివృద్ధి అయితే ఏం లేదు. ఈ కర్ణాటక బార్డర్ లో ఉంది, కాకపోతే ఇక్కడ నీట్ వాటర్ సోర్సెస్ లేదు. ఆయన రంగయ్య గారు ఎంపీగా ఆయన వేస్ట్. పార్లమెంట్ లో వాదించిందిలే, ఇక్కడ నిధులు తెచ్చిందిలే. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి మేము అవి ఇస్తాం అంటే ఎవరు నమ్ముతారు సార్? ఇప్పుడు వచ్చేసి మాకు టీడీపీ వచ్చింది అనుకోండి, టీడీపీ అంటే ఇక్కడ కంచుకోడు సార్. ఇక్కడ కంచుకోడు అని కాదు, అభివృద్ధి పరంగా కొద్దిగా అభివృద్ధి డెవలప్మెంట్ చేస్తారు. వాటర్ ఇస్తారు, ప్లస్ మనకు నిరుద్యోగ సమస్య ఏమైనా ఉండే కూడా నిరుద్యోగ సమస్య కూడా సాల్వ్ చేస్తారు. ఇప్పుడు ఉంది, కియాలో వేలాది మంది బతుకుతున్నారు. అలాంటిది ఏదో ఒకటి ఇక్కడ ఏర్పాటు చేస్తారు, మంచి ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తారు అనమాట. సో కళ్యాణదుర్గం నుంచి ఈసారి సురేంద్రబాబు పోటీ చేస్తారు. రంగయ్య గారు వైసీపీ నుంచి. ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? సురేంద్రబాబు. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది.
ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని స్కీమ్స్ బాగుంటాయి సార్. అన్ని స్కీమ్స్ బాగుంటాయి. ఓకే. ఈసారి కళ్యాణదుర్గంలో వైసీపీ నుంచి రంగయ్య గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి సురేంద్రబాబు గారు పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటాం. ఎవరిని? రంగయ్య గారిని. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్. ఈసారి టీడీపీ పవన్ కళ్యాణ్ అందరూ కలిసారు కదా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? ఖచ్చితంగా. కళ్యాణదుర్గంలో ఎవరు వస్తారు? టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? ఈసారి ఏపీలో చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే కొద్దిగా యువతకి నిరుద్యోగులు అంతా తగ్గి కొద్దిగా ఏదో కొన్ని కంపెనీలు తేవడం అలాంటివన్నీ చేస్తాడు కాబట్టి ముందు చూపు ఉంటుంది ఆయనకైతే. అందుకోసము ఆయన రావడం వల్ల యువతకు ప్రాధాన్యత ఇస్తాడు, అందుకోసం. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? పక్కా టీడీపీనే. పక్కా టీడీపీ. ఎందుకని? అంతే, ఆయన మాకు దయంతో సమానం. ఎందుకంటే ఆయన తెచ్చిన ఉద్యోగాలు కియా ఫ్యాక్టరీ కావచ్చు, పోలవరం డ్యామ్ ని కావచ్చు, అంటే ఆయన గురించి ఒకటి చెప్పాలంటే భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తాడు. ఉచిత పథకాల గురించి కాకుండా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తాడు. సో మనకి ఇంపార్టెంట్ భవిష్యత్తు. మనం ఏం నాశనమైనా పర్లేదు, మన పిల్లలు బాగుంటారు కదా. కావాలంటే పైన ఆయన రావాలని నేను అనుకుంటున్నాను. ఇంకో పైన ఆయన అంటే కళ్యాణదుర్గంలో టీడీపీని. ఎవరు అభ్యర్థి? ఎవరికి టీడీపీ అభ్యర్థి? అమిలేని సురేంద్రబాబు సరేనా ఉంది, బట్ ఇంకొక హ్యాండ్ ఉంది. ఆయన కలిస్తే 100% సింగిల్ సైడే. ఆయన కలిస్తే సింగిల్ సైడే. ఛాన్సెస్ ఉంది, బట్ చూడాల ఎవరైతే వాళ్ళని. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉండదు. బాగానే ఉండదు. ఈసారి వస్తారంటారా మళ్ళీ? ఏమో రావచ్చు వచ్చింది కదా. ఓకే, మరి మంచి చెట్లు ఏముంది. ఓకే. కళ్యాణదుర్గంలో ఎవరు వస్తారు? రంగయ్య గారా లేకపోతే సురేంద్రబాబు? నైట్ మారిపోతుంది. ఎవరు వస్తారని చూపు మారిపోతుంటావా? మారిపోతుంది. ఎలా మారిపోతుంది? ఎలా మారిపోతుంది అంటే అయ్యే పైసలతో మార్చేస్తారా? మార్చేస్తాను. ఇప్పుడు వాడు 100 రూపాయలు ఇస్తే నువ్వు 200 ఇస్తే నీకే ఇస్తాను. అట్లున్నారు జనాలు. అట్లే ఉండేది ఇప్పుడు. ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చినా ఒకటే సార్. ఎవరు వచ్చినా ఒకటేనా? ఎలా మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి? కొత్త పార్టీ వస్తే చూస్తారు వైపు ఏమన్నా? ఆల్మోస్ట్ టీడీపీ రావచ్చు అని అనుకుంటున్నాను సార్. మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నారా? ఇప్పుడుండే సిచ్యువేషన్ బట్టి టీడీపీ రావచ్చు అని. ఎందుకని? బాగా తెలుసుకున్నారు ఆయన. ఓకే, తెలుసుకున్నారా? అయితే జగన్ గారి గురించి బాగా తెలుసుకున్నారా? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ. ఎందుకని సార్? ఎందుకని? వాళ్ళ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయని టీడీపీ అంటుంది. దౌర్జన్యాలు ఎక్కువైపోయినారా? ఓకే. అంటే జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా? ఇస్తున్నాడు. ఎలా ఉన్నాయంటే పథకాలు? బాగున్నాయి. మరి ఎందుకు మారాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఎందుకు మారాలనుకుంటున్నారు? ఎక్కువ దౌర్జన్యాలు చేసి దోపిడీ ఇచ్చేస్తున్నారు. ఓకే, దాని నుంచి మరి కళ్యాణదుర్గంలో సురేంద్రబాబు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు, రంగయ్య గారు ఏమో వైసీపీ. ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? తెలుగుదేశం వస్తుంది సార్. తెలుగుదేశం వస్తే బాగుంటదా? ఎందుకని? ఇది మార్పు ఉంటేనే బాగు కదా. మార్పు ఉండాలి. ఉండకూడదు. ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంతే. ఎందుకంటే ఏం చేసింది? ఏం చేయలేదు మా మంత్రి. మాకేం చేయలేదు. మాకే మరకట్టంతా పడగొట్టింది. మాకేమి అభివృద్ధి చేయలే ఏం చేయలే మాకు రైతులకి ఏంది లేదు అమ్మ. ఏందో మార్కెట్ కాయగూరలు అమ్ముకుంటుంటే బజార్కి వేసే ఆయన గెలిచి అద్దే బాయ అంతే, ఇంకేం లేదు. మా పీకేసి పాయం వాళ్ళకి ఇస్తారా? మేము ఎండాలు బతుకుతామని. లేదు మీకు? లేదు సార్. ఎందుకు లేదు? పీకేసారా? ఎందుకు పీకేశారు? ఏం చేస్తారు? ఏం చేయాలి సార్? మరి మీ అబ్బాయి ఉద్యోగం చేస్తాడా? 5 ఏళ్ళ సార్. మీ వయసు ఎంత? 72 సార్. మరి ఎందుకు ఇవ్వట్లేదు మీకు కంచెను? పోయినా కానీ చేయరు సార్. వాళ్ళు తిప్పుతారు, రాలేదు పెట్టినాము అంటారు సార్. ఏం చేయరు సార్. మళ్ళీ ఊరికైపోతుంది తిరిగి నిజాలు తీయాలి కదా సార్. మరి ఇవ్వాలి, మరి మీ వయసుకి ఇవ్వాలి. మరి ఇవ్వాలి సార్. మీ అబ్బాయి ఏం జాబ్ చేశాడండి? ఏమీ లేదు సార్. ఏమి లేదా? కొడుకు ఒకడుంటే అలా అయినాడు సార్. ఎవరు వస్తే బాగుంటుంది? చెప్పలేము సార్. అంటే టీడీపీ వస్తే పర్లేదు, బాగుంటది. ఓకే. జగన్ పరిపాలన ఉందండి. జగన్ పరిపాలన అంటే అది మామూలుగా ఉంది, అంతే ఏం లేదు. డెవలప్మెంట్ అయితే ఏం లేదు కదా. ఓకే. డెవలప్మెంట్ అయితే చాలా తక్కువ ఉంది. కళ్యాణదుర్గంలో
ఇంతకు ముందు రవిరెడ్డి ఆయన నుంచి కొంచెం బాగుంది. ఆయన మున్సిపాలిటీ చేసిండు, హైవే వచ్చింది, బాగుంది. ఆయన నుంచి అయితే చాలా డెవలప్మెంట్ అయింది. ఓకే, ఏం ఉషశ్రీ వచ్చినా కూడా ఏం లేదు, అంతగా లేదు సార్, డెవలప్మెంట్ అయితే ఏం లేదు. షర్మిలా గారు కాంగ్రెస్ జాయిన్ అయ్యారు కదా, అవును సార్. ఏమన్నా అవకాశం ఉందంటారు ఈసారి? ఆమెకైతే నమ్మలేరు సార్. నమ్మలేరా? అంటే నమ్మరు జనాలు. ఏంటంటే ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారో అప్పుడే జనాలకి నమ్మకం పోయింది కాంగ్రెస్ మీద. అంత ఇంత ఉంటే రఘువీరారెడ్డి మీద ఉంది. ఆయన పిసిసి అయితే ఆయన ఏదైనా ఈసారి అవకాశం ఇచ్చేవాళ్ళు ప్రజలు కూడా. ఓకే, ఏమంటే అది జస్ట్ మిస్ అయింది, ఆమెకి వెళ్ళిపోయింది. ఆయన ఉన్నట్టే కళ్యాణ్ ఇంకా కొంచెం బాగా డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఆయన ఉంటుంది. ఇప్పుడు ఈయన ఉన్నారు కదా సురేంద్ర బాబు కూడా చేస్తామన్నారు, చూడాలి ఆయన ఎట్లా చేస్తారు మనకైతే తెలియదు కదా. ఆయన చెప్పారు, చూద్దాం, ఒకసారి అవకాశం ఇస్తే వాళ్ళు ఏ విధంగా చేస్తారు అనేది మనకి తెలుస్తుంది. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో? ఎవరు వస్తే బాగుంటుంది అంటే అభివృద్ధి చేసే వాళ్ళే కావాలా. ప్రజెంట్ జగన్ గారు చేస్తున్నారా చేయట్లేదా? జగన్ గారు అయితే చేసినా అని చెప్పట్లేదు, చేస్తారు అని చెప్పట్లేదు ఆయన. సో ఈసారి వస్తారంటారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట సెకండ్ టైం? డౌటే అండి. డౌటే. వస్తారమ్మా ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది ఈసారి? జగన్ గారు చంద్రబాబు? చంద్రబాబు అంటే ఈసారి ఎవరంటే ఎవరు అనరానిలే సార్, ఎవరికొరకు ఎత్తాం ఓటు. చంద్రబాబు వస్తే బాగుంటది సార్. చంద్రబాబు నాయుడు రావాలి. వస్తే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు వస్తేనే మారుతారు. ఓకే, మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీని. ఎందుకని సార్? టీడీపీ ఉంటేనే సేఫ్ అన్ని విధాలుగా. మా మైనారిటీ కూడా టీడీపీ ఉంటేనే సేఫ్. ఓకే, అంటే మైనారిటీ ఎక్కువ వైసీపీ వైపే ఉందని అంటున్నారు. లేదు, అబద్ధం. అబద్ధం అంటారా? అబద్ధం. ఓకే, మీ మైనారిటీకి అయితే టీడీపీ బెటర్ అంటారు. టీడీపీ బెటర్. ఓకే, టీడీపీలోనే సేఫ్ గా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు సార్. ఎందుకని? ఎందుకంటే బాగా చేసినాడు కాబట్టి. ఓకే, మహిళలకి. జగన్ గారు చేయట్లేదా? జగన్ ఏం చేయలేదు. ఆయన పథకాలు చాలా ఇస్తున్నారు కదా. ఏ ఆడిస్తున్నారు సార్, ఎక్కడ ఇలేదు. ఇలేదా? ఏంది లే, పల్లెలకైతే 20 ఇలే. ఏంది చెప్పుడు, రైతు భరోసా ఏమైనా వస్తున్నాయి కదా? ఏం మా ఇంట్లో ఏంది రాలేదు సార్. ఓకే, పైసా టీడీపీ రావాలంటారు అయితే? టీడీపీనే రావాలా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. జగన్ పోవాలి, సైకిల్ రావాలి. ఓకే ఓకే. సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అంతా చేస్తున్నారు కాబట్టి నచ్చింది. మరి కళ్యాణదుర్గంలో ఎవరు వస్తారు? చాలా రంగు వేస్తారు. ఓకే, చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? అంత సేమ్ జగన్ గారు. ఓకే, చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ అన్న వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అంటే మా ఇంట్లో వాళ్ళకి మంచి చేస్తున్నాడు, మాకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చున్నాడు. ఇంట్లో ఆరోగ్య కార్డు కింద ఇద్దరికి బాగాలేకుంటే అంత బాగా మంచి చేసినాడు. అంటే సంవత్సరం 10,000 పడుతున్నాయి మాకే. వస్తాడా కంపల్సరీ. ఈసారి ఫస్ట్ అవుట్ నాకు ఇదే వైఎస్ఆర్కే. ఎవరు వస్తారని గ్యారంటీ ఏముంది సార్? ఎవరు వస్తే బాగుంటుంది? మీరు ఎవరు వస్తే మాకు కావాల్సిన రమ్మంటే వస్తారా? మీకు చంద్రబాబు కదా, ఎవరు వస్తారు? మీరు జగన్ గారు చంద్రబాబు గారా? మాకు జగన్ గారు వస్తే వేళ. జగన్ గారు వస్తే బాగుంటది. ఎందుకన్నా ఏమని వచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? ఇచ్చినాడు, అమ్మఒడి వేసినాడు పిల్లలకి. ఇంకా సంఘంలో నా లోన్ డబ్బులు దగ్గర కొట్టినాడు. ఓకే, మళ్ళీ అవన్నీ చేసినాడు కదా ఆడవాళ్ళకి. ఓకే, సార్ వస్తారంటారా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటారా? కొట్టాము బాగుంటది. చంద్రబాబు వస్తే బాగుంటది. ఆడవాళ్ళు ఏమో జగన్ అన్నారు, మా వాళ్ళు ఏమో చంద్రబాబు అన్నారు. ఎందుకని? చంద్రబాబు బాగా చేశాడు, జగన్ ఏం చేశాడు? పథకాలు ఇస్తాడు కదండి. ఏమి ఇచ్చాడు? రేషన్ కార్డు కూడా ఎగిరిపోయినాయి. ఓకే, సార్ టీడీపీ రావాలంటారా? టీడీపీ రావాలి. కళ్యాణదుర్గంలో టీడీపీ రావాలి. టీడీపీ రావాలి. సురేంద్రబాబు వస్తారంటారా? మనకి వస్తాడనే కదా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ బాగానే చేసిండు. బాగానే ఉందా? మళ్ళీ సెకండ్ టైం ముఖ్యమంత్రి వస్తారా? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే డెవలప్మెంట్ లేదండి. ఓన్లీ సంక్షేమ పథకాలు అనుకుంటుంటే ఎట్లా చెప్పండి. డెవలప్మెంట్ కూడా ఉండాలి దానికి తగ్గట్టుగా. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తాడేమో.